ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్టు వద్ద మరో అద్భుతమైన నిర్మాణం ప్రారంభం కాబోతోంది. ప్రాజెక్టుకు దగ్గరలో అంతర్జాతీయ ప్రమాణాలతో మ్యూజియం నిర్మించబోతున్నారు. ఇక్కడే ఎందుకు మ్యూజియం నిర్మిస్తున్నారు, ఈ మ్యూజియం నిర్మాణం ఉద్దేశమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం కొత్త మ్యూజియంలు ఏర్పాటు చేయాలని కొన్నాళ్లుగా ప్రణాళికలు వేస్తోంది. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుకు సమీపంలో రామన్నగూడెంలో సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మ్యూజియాన్ని నిర్మించనుంది. ఈ మ్యూజియం కోసం పురావస్తు శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వేలూరుపాడు మండలం రుద్రమకోట, తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలంలోని రాయనిపేట గ్రామాలు పోలవరం ముంపు గ్రామాలు. ఈ గ్రామాల్లో గతంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది. ఈ ప్రాంతంలో ఆదిమానవ సంస్కృతికి చెందిన కొన్ని వస్తువులు బయటపడ్డాయి. 1000 ఏళ్ల క్రితం వాడిన వస్తువులను, ఆనాటి గుర్తులను కనుగొన్నారు. ఆదిమ మానవులు అలంకరణలో వినియోగించిన టెర్రకోట పూసలు, రాతి దంతపు పూసలతో పాటు కుండలు, ఇనుప గొడ్డలి, కొడవలి, పొట్టేల బొమ్మ తలను గుర్తించారు. ఇక్కడ బ్లాక్ అండ్ రేవ్ వేవుకుండల తయారీకి సంబంధించిన వస్తువులను కూడా కనుగొన్నారు. ముఖ్యంగా పూసల తయారీ, ఇనుప పనిముట్లతో పాటు మట్టి కుండలపై గ్రాఫిటీ గుర్తులు, బ్రహ్మి అక్షరాలు లభించాయి. ఉత్తర భారతదేశంలోని డెక్కన్ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యి ప్రత్యేక అలంకరణలో వినియోగించే రాళ్లను ఇక్కడ తవ్వకాల్లో గుర్తించారు. 1000 ఏళ్ల క్రితమే గొప్ప జీవన విధానాన్ని అవలంబించారని, వీటిని ఈ తరం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆనాటి గుర్తులు, వస్తువుల సమాహారంతో ప్రత్యేక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల కిందటి మానవుల జీవనాన్ని ప్రతిబింబించేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దనున్నారు. పురావస్తు శాఖ అధికారులు పోలవరం ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాలలో సర్వే నిర్వహించి సుమారు 500 విగ్రహాలను గుర్తించి వాటి సమగ్ర వివరాలను నమోదు చేశారు. వీటిని మ్యూజియంలో భద్రపరచనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు అందరినీ ఆకట్టుకుంటున్న సమయంలో ఈ ప్రాజెక్టు పక్కనే అంతర్జాతీయ ప్రమాణాలతో మ్యూజియం ఏర్పాటు మరింత అట్రాక్షన్గా మారబోతోంది.